మొన్న మునుగోడు మండలంలో కొన్ని మన వికలాంగులకు చైర్స్ మన అవి స్కూటీలో ఎన్ని వచ్చినాయి. ఆ రోజు ఒకరికి యాక్సిడెంట్ అయ్యి అంత ముందుకి ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు మొత్తం కోమలకి వెళ్ళిపోయినా కానీ కొద్దిగా ఫ్యూరీ అయ్యి కొద్దిగా వచ్చి చేసి మొత్తం వీల్ చైర్లోనే అక్కడికి వచ్చి ఇద్దరు పిల్లలు వాళ్ళకు తిండి పెట్టలేని స్థితి వాళ్ళ భార్యది. అటువంటి టైంలో సార్ మా పరిస్థితి సార్ ఇట్లా ఉందని చెప్పేసి వాళ్ళ భార్య వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి ఏడ్చి ఇట్లా చెప్పగానే నెలకు 25,000 రూపాయలు నా సొంత డబ్బుల నుంచి నెలకు 25,000 రూపాయలు నేను నీ అకౌంట్లో వేస్తానని చెప్పేసి అప్పటికప్పటికి పిఏకి చెప్పి ప్రతి నెల 25,000 నేను రాజకీయాలలో నేను లేకపోయినా ఏం లేదు, కంపల్సరీ నేను నెలకు 25,000 మీ అకౌంట్లో వేస్తానని చెప్పేసి అట్లా 5కి ఇంకా కొంతమంది కూడా పేర్లు దుబ్బాక వెంకన్న అని చండూరు మండలం కొండాపురం విలేజ్ అతనికి నెలకు 25,000 ఇంకా కొద్దిగా నేమ్స్ తెలియదు. అట్లా ఇంకొక 5-6 ఆ నెలలనే ఒక 5-6కి ఇవ్వడం జరిగింది. నాంపల్లి మండలంలో కూడా సేమ్ ఇదే పరిస్థితిలో ఇట్లా యాక్సిడెంట్ అయ్యి భర్తలు చచ్చిపోయి ఇట్లా అనాథలుగా ఇప్పుడు పిల్లలు వాళ్ళ తల్లితో పాటు పిల్లలను ఎట్లా పోషించాలనే ఉద్దేశంతో తల్లి బాధను చూసి కూడా సార్ ఇట్లా 1,00,000-2 లక్షలు ఇట్లా నీకు 10,000 5,000 ఇచ్చే గుణం కాదు సార్ది, ఏదున్నా ఆ కుటుంబం నిలబడాలంటే ఎట్లా నిలబడుతుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు అనుకో ఒక చెరో లక్ష వేయాలన్నా డిపాజిట్ చేస్తారు. అట్లా మా విలేజ్లో మేడ్చందాపురం విలేజ్లో ఒక అతను ఎరకల్లో అతను పోరగాడు పాపం క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిండే. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకు చెరో 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇక కోట్ల రూపాయలు ఇట్లా పంచిపెట్టడం జరుగుతుంది. అది పేద ప్రజల కోసం. మంచి మనసున్న మహారాజు మా రాజగోపాల్ రెడ్డి గారికి మేము మా కాన్షియన్స్ ప్రజలు రుణపడి ఉన్నాం. మా సారు ఇంకా ఇటువంటి సేవలు ఎన్నో చేస్తాడు. ముఖ్యంగా మెయిన్ మా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి కూడా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. మా సారు మంత్రి పదవి వచ్చిందనుకో మా కాన్షియన్స్ చాలా వెనుకబడి ఉన్న కాన్షియన్స్ మాది మునుగోడు కాన్షియన్స్. 119 కాన్షియన్స్లలో మా మునుగోడు కాన్షియన్స్ చాలా వెనుకబడి ఉన్నది. మా సార్కు మంత్రి పదవి వచ్చిందనుకో మా కాన్షియన్స్ కూడా డెవలప్ అవుతుంది. చాలా అసలు అద్భుతంగా మా సార్